జై శ్రీకృష్ణ. కేవీఎల్ ఛానల్ కు స్వాగతం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను, ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నిజమైన కర్మయోగి అప్రయత్నముగానే లభించిన వాటితో సంతృప్తి చెంది వ్యతిరేక భావనలను అధిగమించి ఇతరుల మీద అసూయపడకుండా సుఖదుఖాలు మరియు జయాపజయాల పట్ల సమదృష్టితో ఉండి తమ కర్మలు చేస్తున్నప్పటికీ బంధాలలో బంధించబడదు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, భౌతిక ప్రాపంచిక కోరికలను విడిచి తమ బుద్ధిని దైవిక ఆధ్యాత్మిక జ్ఞానంపై కేంద్రీకరించిన వారు ముక్తిని పొందుతారు. వారు అన్ని కర్మలను భగవంతునికి అర్పిస్తారు మరియు వారి పనుల వలన జనించే పాప కర్మల నుండి విముక్తి పొందుతారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, యజ్ఞంల యందు ఉపయోగించు హోమ ద్రవ్యాలు, యజ్ఞంలో సమర్పించబడు స్రవము, యజ్ఞాగ్ని మరియు యజ్ఞమును ఆచరించు కర్త, ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. ఈ విధంగా ప్రతిదానియందు భగవంతుడిని చూసేవారు సునాయాసంగా భగవంతుడిని పొందుతారు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కొందరు యోగులు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తూ యజ్ఞం చేస్తారు. మరికొందరు బ్రహ్మ యొక్క దివ్య అగ్నిలో తమ ఆత్మనే భగవంతునికి సమర్పించుకుంటారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను ఆత్మ నిగ్రహం అనే అగ్నిలోనూ, మరికొందరు శబ్దం మొదలగు ఇంద్రియ తృప్తినిచ్చే విషయములను ఇంద్రియములు అనే అగ్నిలో ఆహుతిగా సమర్పిస్తున్నారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కొందరు తమ జ్ఞానముచే ప్రేరేపింపబడి మనోనిగ్రహము అనే అగ్నియందు అన్ని ఇంద్రియ కార్యకలాపాలు
మరియు రోజువారీ ప్రాణ వ్యవహారాలను అగ్నికి సమర్పిస్తున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశితవ్రతాః. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కొందరు దాన ధర్మములను యజ్ఞంలా చేయుచున్నారు, మరికొందరు తపస్సును యజ్ఞంలా చేయుచున్నారు, ఇంకొందరు యోగభ్యాసమును యజ్ఞంలా చేయుచున్నారు. కొంతమంది నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ వేదశాస్త్రాల అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేయుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కొందరు ప్రాణాయామం ద్వారా ఇంద్రియములను నియంత్రించి మనస్సును ఏకాగ్రత దృష్టితో నిలపడానికి ఈ శ్వాస నియంత్రణ ప్రక్రియ అయిన ప్రాణాయామమును ఉపయోగిస్తారు. తర్వాత ఇలా నియంత్రించిన మనస్సును యజ్ఞంలా భగవంతునికి సమర్పిస్తారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కొందరు ఆహార నియమాలను పాటిస్తూ ప్రాణవాయువును ప్రాణాలలోనే యజ్ఞంలా సమర్పిస్తున్నారు. యజ్ఞం యొక్క భావనను అర్థం చేసుకున్నవారు వాటిని ఆచరిస్తూ తమ పాపములను ప్రక్షాళన చేసుకుంటున్నారు.